అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు తీన్మార్మలను ఒకటే టార్గెట్ అన్నట్టుగా వివిధ యూట్యూబ్ ఛానల్ 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. వీడు ఎవడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మీకు ఒకసారి కీలకంగా చూపెడతా. ఇగో వీడే ఎన్ని ఛానల్ పెట్టుకున్నాడు? 4-5 ఛానల్ పెట్టుకున్నాడు. 4 ఛానల్ ఏముంటాయి ఇంకి? భారత్ యువసేన అని ఒకటి, భారత్ యువసేన హెచ్డి, ఇగో భారత్ యువసేన హెచ్డి, భారత్ యువసేన, ఇంకేంటి మహేష్ గాడ్సే అని ఒకటి ఉంటుంది. 4 ఛానల్ ఏమో పెట్టుకున్నాడు. ఈయన ఛానల్ ఎవడో హ్యాక్ చేసినందుకు తీన్మార్మలను హ్యాక్ చేయించినని వీడు చెప్పుకుంటాడు. తీన్మార్మలను హ్యాక్ చేయించినని చెప్పుకుంటాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తీన్మార్మలను ఒక పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీసీ నాయకులు ఏది మెమోరాండం ఇవ్వాలి, వినతి పత్రం ఇవ్వాలి. వినతి పత్రం ఎంఆర్ఓలకు, లేకపోతే మండలం అయితే ఎంఆర్ఓలకు, నియోజకవర్గాలు అయితే ఎంఆర్ఓలకు, ఒకవేళ ఏది జిల్లా అయితే ఆర్డీఓలకు, కలెక్టర్లకు వినతి పత్రం అందజేయాలి. బీసీలకు సప్లం లేకపోవడం వల్ల నష్టపోతున్నామని, చాలా రకాలుగా ఎట్లా నష్టపోతున్నాం, ఇంకా ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని కీలకంగా తీన్మార్మలను ఎట్లా చెప్పిండు. 11,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టిరు, ఆ ఖర్చు పెట్టిన బడ్జెట్ మిగిలిన బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుందని కీలకంగా మళ్ళీ చెప్పిండు. ఈ చెప్పిన నేపథ్యంలో ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి దాకా కూడా, ఇంక్లూడింగ్ ఇయ్యాల కూడా మండలాలలో ఉన్న ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇంక్లూడింగ్ నేను కూడా పోయినా. అయితే నిన్న శనార్థి తెలంగాణలో మన పిక్చర్ కూడా వచ్చింది. బీసీల పైన నాకు కూడా ప్రేమ ఉన్నది. ఎందుకంటే నేను మాట్లాడడం కాదు, చేతలు కూడా నేను గ్రౌండ్లో ప్రజాక్షేత్రంలో ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఏం కథ అన్నది కీలకంగా తెలుసు. కాబట్టి ఏదో మనం నామకే వాస్తు మాట్లాడడం కాదు కదా, ప్రతి అంశం పైన నేను కొట్లాడతా. అది ప్రజాక్షేత్రమైనా యూట్యూబ్ ఛానల్ అయినా ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చేసినాం. అయితే ఈడు దాన్ని పనిగా పెట్టుకొని మొన్నటి నుంచి ఒకటే ఆ యూట్యూబ్ ఛానల్ కాదు, వాట్సాప్ గ్రూపులలో మీకు కొన్ని స్క్రీన్ షాట్లు పెడతా, మీకు తర్వాత ఒక వీడియో చేస్తా. వాట్సాప్ గ్రూపుల్లో ఇంత చిల్లరగాడంటే, వాట్సాప్ గ్రూపులలో ఇష్టానుసారంగా మళ్ళా తిట్టుడు, గొల్లిగాడు, మల్లిగాడు, ఉత్సా బిచ్చా అని ఇష్టం అన్నట్టు మాట్లాడు. ఆ పదజాలాలు, వాడని పదజాలాలు. వీడు ఎంత చిల్లరగాడు అంటే అంత చిల్లరగాడు, బేవర్సిన కొడుకు. ఒక అమ్మకు అబ్బకు పుడితే, ఒకటే అమ్మకు అబ్బకు పుట్టినామనుకుంటే నీతి నిజాయితీతో నువ్వేమన్నది బయటకు తీయాలంటే అది. అంతేగాని ఇష్టానుసారంగా ఈడు వీడియో చేస్తాడు, ఇష్టానుసారంగా వీడియోలు చేస్తాడు. సరే, ఈ వీడియోలు చేస్తాడు, ఓకే. ఈ వీడియోలు చేస్తాడు, ఓకే. ఇది పెట్టిండు. మహేష్ గాడ్సే నన్ను తిట్టొద్దు, చింతపండు పిండుతున్నాడని ఈయనకు 11:49కి ఎవరో ఫోన్ చేశారట. ఎవరో కాదు, మళ్ళా నా అభిమానులు ఎవరో ఫోన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, నువ్వు తీన్మార్మలను తిట్టడం పని కాదు. లుచ్చానా కొడుక, మందుచ్చదాగే దొంగ నా కొడుక, తిట్టడం పని కాదురా. మాకు కూడా వచ్చు, అట్లా అనాలనుకుంటే మాకు కూడా వచ్చు. ఒక అమ్మకి అబ్బకి పుడితే నిజాలు మాట్లాడు, ఒక అమ్మకి అబ్బాయికి పుడితే తిట్టడం కాదురా, మళ్ళీ చేసిన అవినీతి బయట పెట్టరా అని మాకు కూడా మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక పరిధి ఉంటుంది. జర్నలిజం అంటే ఒక పరిధి ఉంటుంది. నిజంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఒక సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు మన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ని బట్టి ఇంకా 45,000 మందికి రీచ్ అయితే 45,000 మంది మనం మాట్లాడే భాషను తీసుకుంటారు కాబట్టి, వాళ్ళకు ఒక భాష నేర్చుకుంటారు కాబట్టి, మనం కూడా ఒక సంస్కారంగా జర్నలిస్ట్ అయినా కాకుండా ఒక సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక సంస్కారం ఉన్న వ్యక్తిగా మాట్లాడాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి మేము మాట్లాడలేము. అందుకని నీ లెక్క ఉత్సల్ దాగురా, సంకల్ నాగురా అని మాట్లాడలేమురా, లుచ్చా నా కొడుక. అట్లా మాట్లాడలేము కదా మనం. లుచ్చా లఫంగు ఆడెంగోడా అని కూడా మేము మాట్లాడచ్చు, కానీ మనం మాట్లాడలేము కదా. అట్లా మా సంస్కారం అది కాదు కదా. దొంగ నా కొడుక, ఆ సంస్కారం మాది కాదు కదా. తిట్టడం పని పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే, వాడి మీద దాడన చేయాలి, ఎవరైనా ఒక టెంప్ట్ అయ్యి దాడన చేయాలి, లేకపోతే ఆ దాడి చేసేదాకా మహేష్ గాడ్సే పని మళ్ళీ దాడి చేసిందని పెట్టుకుంటాడు. అక్కడ రాకనే తీసుకొస్తాడు, కావాలని చేస్తాడు. వీడు మళ్ళీ చేసిన అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే బయట పెట్టరా కొజ్జానా కొడుక. నేను ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాను, ఈయనకి ఫోన్ చేస్తా లైవ్లో. అయితే నిన్న వీడు మన మీద కూడా వీడియో చేసిండు. మరి వీడు అరే కొజ్జానా కొడుక, నువ్వు దీనికి ఇట్లా స్ట్రైక్ ఎత్తువంటే ఆడంగోనివే. నేను చెప్తున్నా కదా, నీ వీడియో చూపించి మరీ చెప్తున్నా, ఆడంగి నా కొడుకువే. ఇగో అంటే మీకు తెలుసు అన్నాడు. ఇక వచ్చిండు ఈ ముఖం వేసి బొత్సలేడు. ఈ బొత్సలేని పోలీ రోజు ఆయన కుక్క అయితే ఓల్సి నాతో డైరెక్ట్ నోట్ల పడు. సరే, ఇప్పుడు నాకుతా అంటున్నావు కదా, నువ్వు ఈడు మాట్లాడినా నిన్న ఈ రకంగా తిట్టుకుంటా ఇష్టానుసారంగా సోషల్ మీడియా అవాకులు పేవాకులు వెళ్తున్నాడు కదా. వీడు మాట్లాడిన మాటలు చూపిస్తాను నిన్న. అయితే నిన్న ఎవరెవరు ఫోన్ చేసిరు,
సబ్జెక్ట్ అది కాదురా సన్నాసుడా. నువ్వేమైనా చేతిలో నేను వీకినావురా? నువ్వేమైనా చేతిలో నేను వీకినావు? బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే చేతిలో నేను వీక్తున్నావు ఎక్కడన్నా ఎవరైనా పట్టుకొని? అవురమ్మా, నువ్వు ఇయ్యనుంటివి. నువ్వు మహేష్ గాడ్సే నేను బీసీ బిడ్డనని చెప్పినావు కదా, మరి నువ్వు ఇయ్యనుంటావు, ఎందుకు ఇయ్యలే? ఇంకే 11:30కు ఫోన్ చేసిరట. అయితే 11:30కు ఫోన్ చేసినని ఒకటి చెప్తా ఉన్నాడు. ఒక్క నిమిషము. అయితే ఇక్కడ మీకు డాక్యుమెంట్ పంపిస్తా, అది మీకు డాక్యుమెంట్ చూపెట్టాలి. మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తా, అది కీలకంగా ఎందుకు వచ్చింది అంశం అంటే ఒక డాక్యుమెంట్ చూపిస్తా. రైట్, ఇగో ఇదే డాక్యుమెంట్. మల్లన్న పెట్టిన డాక్యుమెంట్, బయట పెట్టిన డాక్యుమెంట్ ఏదంటే ఇగో ఇది తెలంగాణ పరిషత్ ప్రశ్న నెంబరు XXV సమావేశం. శ్రీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా? ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత? వివిధ పనుల్లో ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని ఈ డాక్యుమెంట్ వాళ్ళని అడిగిండు. వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమి ఇచ్చిరు? ఇగో వాళ్ళు ఖర్చు చేసింది స్కాలర్షిప్ల విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత, ఇక్కడ అంచనా బడ్జెట్ ఎంత అంటే కేటాయించిన బడ్జెట్ 1908.01 కోట్లు. హాస్టళ్ల కోసం 435.74 కోట్లు. మహాత్మా జ్యోతిబాయి పూలే ఓవర్సీస్ విద్యానిధి కోసం 80 కోట్లు. మహాత్మా జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ నిర్మాణం గురించి 1871.55 కోట్లు. స్టడీ సర్కిల్ గురించి 50.08 కోట్లు. ఇంకా మొత్తం మొత్తం 4,345.38 కోట్లకు గాను 2,068.89 కోట్లు ఖర్చు చేసింది. ఇక జీవనోపాధి రంగం తీసుకుందాం. జీవనోపాధి కోసం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సాయం కోసం 70 కోట్లు ఖర్చు పెడితే 70 కోట్లు ఏది అంచనా వేస్తే 70 కోట్లు ప్రకటిస్తే 19 కోట్లు ఖర్చు పెట్టిరు. చేనేత కార్మికులకు 450 కోట్లు ఏది బడ్జెట్లో పెడితే 168 కోట్లు ఖర్చు పెట్టిరు. 22 బీసీ కార్పొరేషన్ మరియు రాజీవ్ యువ వికాసం కోసం ఇచ్చిరే కన్నడ. సరే, బీసీ కార్పొరేషన్ ఎక్కడన్నా ఖర్చు పెడుతున్నారా? 4,102.39 కోట్లు పెడితే బడ్జెట్లో 19.95 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇగో ఇది ఇక్కడ జరిగింది. 4,622.41 కోట్లు పెట్టిందేమో, ఖర్చు పెట్టింది 201.57 కోట్లు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడైనా ఊకుంటాడా? ఇష్టానుసారంగా ఎవడైనా ఊకుంటాడు? ఊకోడు కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఈ కళ్యాణ లక్ష్మి గురించి కానీ, వెనుకబడిన తరగతుల గురించి కానీ, ఏది భవన నిర్మాణం గురించి కానీ, సిబ్బంది జీతాల గురించి కానీ, మొత్తం బీసీ సంక్షేమం గురించి 11,405.31 కోట్లు ఖర్చు ఏది పెడితే బడ్జెట్ పెడితే 2,426.20 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత డిఫరెంట్ ఉంది చూడు. ఇక్కడ చూడరు 11,405 కోట్లు పెట్టిందేమో, ఖర్చు పెట్టిందేమో 2,426 కోట్లు. ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది అని తీన్మార్ మల్లన్న బీసీలకు సప్లాన్ కావాలని కొట్లాడుతున్న నేపథ్యంలో దొంగనా కొడుకులారా, మీరు చిల్లర వాళ్ళ లెక్క ఈ నుంచ ప్యాకేజీల కోసం దాక్కుంటా చిల్లర నా కొడుకుల లెక్క ఇష్టానుసారంగా అవాకులు చేవకులు వెళ్ళుకుంటా దొంగనా కొడుక ఫోన్ లావటాలి. ఇప్పుడు నువ్వు ఫోన్ లావటకపోతే బిడ్డ నేను చెప్తా. నువ్వు ఫోన్ లావటాలే సమాధానం చెప్పాలి ఇలా. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. Person available, not available. Thanks. Please stay on the line. I'm sorry, this person is not available. If you would like to leave an additional message, please reply after the tone.
Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. I am Venkatesh. Thanks. Please stay on the line. స్టైల్ ఎట్లా పెట్టిండు వీడు. I'm sorry, this person is not available. If you would like to leave an additional message, please reply after the tone. కథ ఫోన్ లిఫ్ట్ లేదు, కథ లేదు. ఇక దొంగన కొడుక, ఓ పద్ధతి పాడు ఉండాలిరా లుచ్చానా కొడుక. వాట్సాప్ కాల్ లేదు, ఏది లేదు. వాట్సాప్ కాల్ లేదు, నార్మల్ కాల్ లేదు. ఇగో రెండు ఫోన్లకు 2 నంబర్లు ఉన్నాయి. ఒకటి ఏ నంబరు, ఒకటి ఇగో 057 నంబరు, ఇంకోటి ఏ నంబరు. ఇగో 2 నంబర్లు ఉన్నాయి, 162-057. ఇగో ఈ 2 నంబర్లకు ఏది లేదు, కుయ్యి లేదు, కుట్టుకులేదు. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. Some problem, Mahesh. I will talk Mahesh. Thanks. Please stay on the line. I'm sorry, this person. లేవటాడు. ఇక ఎప్పుడు లేవడతాడంటే 8:30-9 ఆ మధ్యలో ఎవడన్నా ఎప్పుడన్నా ఫోన్ చేసినా కానీ ఎవడన్నా తాగి ఫోన్ చేస్తాడని చెప్పుకుంటానికి 8-9 మధ్యలో లేవడతాడు వీడు ఫోన్. ఇప్పుడు లేవటాడు. ఇక ఇప్పుడు ఈయన కొత్త సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకుని పెట్టుకున్నాడు. రీజన్ ఏంటిది, ఏం పేరు అని అడుగుతుంది ఫోన్కి ఎత్తింది. నువ్వు ఫోన్ చేయాల బిడ్డ, ఈ వీడియో నీకే పంపిస్తాను. నేను వాట్సాప్ కాల్ కూడా చేసిన నీకు. నీ బొచ్చుగానికి నీకు భయపడి అవరా, నీకు భయపడి అంగుడులు చదువుకున్నావు అనుకున్నావు. అంగుడులు చదువుకొని నువ్వు మాట్లాడే భాషకు వాట్సాప్లలో కొలుచుకుంటాడు. వీడు ఎంత చిల్లరగానంటే, నేను స్క్రీన్ షాట్లు పెడతాను. నాకు మిత్రుడు పెట్టిండు ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో ఇష్టానుసారంగా ఒక చిల్లరగాడు ఎట్లా బిహేవియర్ చేస్తాడు అట్లా చేస్తాడు. దయచేసి నేను కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈయన కారణం ఏంది, ఈయన బాధ ఏందన్నా తెలియాలి మనకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈడన్న కొట్లాడాలి, మరి మల్లన్న ఇడిచిపెట్టి బీసీ వాదం ఈడన్న కొట్లాడాలి, లేకపోతే మల్లన్న కొట్లాడాలనే విధంగా ఈడు కొట్లాడితే మల్లన్న ఏదో అడ్డం పడుతున్నా విధంగా ఎగిరెగిరి పడతాడు. నిన్న ఎవరి చేతుల్లో నేను వీకినవరా, నిన్నేమన్నా కొంతమంది అక్కడ వినతి పత్రం ఇస్తా ఉంటే మునుగోడులో ఏం చేతుల్లో నేను వీకినావు కానీ నా పట్టుకొని. మరి నువ్వు ఫోన్ చేస్తే లావటాలా బిడ్డ, నువ్వు లావటపోతే మంచిగా ఉండదు. మరి Hi, if you record your మళ్ళదే name and reason for calling, I'll see if this person is available.
I'm sorry, this person is not available. If you లాడతలేడిగా లాటడు బంద్ అయ్యా. ఇప్పుడు ఏమైనా ఫోన్ చేస్తే వాళ్ళ వీడియోలో పెట్టుకుంటాడు. దయచేసి మిత్రులారా, బీసీ ఉద్యమం కోసం ఎవరైనా ఎవరేం చేసినా కానీ స్వాగతిద్దాం. కానీ ఇష్టానుసారంగా కారణం లేకుండా ఇష్టం అన్నట్టు మాట్లాడతామంటే ఎవరు చూస్తూ ఊరుకోడు. ముఖ్యంగా నువ్వు మాట్లాడేది ఉంటే మన సబ్జెక్టు మాట్లాడాలనుకుంటే మాట్లాడు. కానీ ఇష్టం అన్నట్టు మాట్లాడి అవాకులు చివాకులు వెళితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ. ఒక గౌరవ ఎమ్మెల్సీ, ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఓర్వలేకపోతున్నావు. లుచ్చా నా కడుకో, నువ్వు బీసీవి, నువ్వు దిక్కుమాల బీసీవి, నువ్వు బీసీవి, నీదో జర్నలిజం. అరా లుచ్చా, బుద్ధుండాలా కొంచెం మాట్లాడడానికి. ఇష్టానుసారంగా ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడేది అవలేగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా నేను లావాడతా, నాకేం భయం లేదు. నువ్వు వాట్సాప్ గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో ఏంద్రా నీ కొలుపుడు? వాట్సాప్ గ్రూపులలో ఇష్టం ఉన్నట్టు తిట్టుడు మళ్ళీ నన్ను ఏంద్రా నీతో అయ్యేదేంద్రా? నువ్వు పెడతావు పీక్కో ఏమన్నా బయట పెట్టరా. పొద్దున్న వేస్తే అరే కవులను తిడతావు, కళాకారులను తిడతావు, ఒక పెద్దపల్లి రాయన గాయన నేటి మాట రాస్తే ఆయన తిడతావు. నువ్వు ఏం నీ జాయిరా, నీ అయ్యా జాయిరా? నీ బాధ ఏంటి? నీ బాధ ఫోన్ నువ్వు చేసినావా నేను చేసినా? నేనే చేసినరా భయ్, నేను చేస్తే నువ్వు చేసినావు. కానీ నీది బాధ ఏంది? బీసీల గురించి మాట్లాడతావా లేకపోతే కొట్లాడటం మీద కొట్లాడతావా? ఏంది ఇప్పుడు నీకేం పని? ఏం పని పాట లేకుండా యూట్యూబ్లో వాట్సాప్లలో ఏం నువ్వు బీసీ కాదా? నీ బాధ ఏం చెప్పు వెంకటేశనా? వెంకటేశ్వర కాదురా, నీ బాధ ఏందిరా అంటారా? నేను క్యాప్ పెట్టుకుంటే నీ బాధ నీకు వచ్చిన నొప్పి ఏంది? నిన్నెవడు మింగుతుండు? నేను ఎవడు పెట్టుకుంటే లైవ్ లా నువ్వు నన్ను ఏమన్నావు? లైవ్ లా ఏ లైవ్ లా ఏమన్నావు? కానీ నీకు అసలు నీ పని ఏందిరా? పొద్దున్న లేస్తే నీ బాధ ఏంది? నీ పని ఏందిరా? అరే నీ పని ఏంది? సంకల్ నాకుడు నువ్వు నాకుతావు, నేను నాకు పని ఉన్నది. అరే ఇనరా బై, ఫస్ట్ వదిలేసి ఇంకా వండుకో. బోసిడికే తమాషాలు చేస్తావు. ఓకే వీడియో అయిందా? వచ్చింది చిల్లర ఏందిరా వీడియో అయ్యేది? వీడియో అయితే పెట్టుకో. దొంగ